10వ తరగతి మార్కుల మెమోల మార్పుపై కసరత్తు చేస్తున్న విద్యాశాఖ గ్రేడింగ్ విధానం ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈసారి మళ్లీ పాత పద్ధతిలోనే మార్కులు ఇవ్వబోతున్నారా? ఏ పద్ధతిలో మెమో ఇస్తే మంచిది? విద్యార్థులు ఎలాంటి మార్కుల విధానం కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ తరగతి మెమో ఏ రూపంలో ఉంటే బెటర్? 1 మార్కులు, 2 గ్రేడింగ్. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అయితే 10వ తరగతి పరీక్షల అనంతరం రిజల్ట్స్ గ్రేడింగ్ లో ఇవ్వాలా లేదా మార్కులు ఇవ్వాలా అనే దానిపై విద్యాశాఖ ఒక క్లారిటీకి రాలేకపోతోంది. కేవలం పాస్ అని ఇస్తే ప్రతిభావంతులను తక్కువ చేసినట్లవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ 10వ తరగతి మార్కుల మెమోలను ఎట్లా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తెగ ఆలోచిస్తోంది. 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ ఈ నేపథ్యంలో విద్యార్థులకు అందించే మెమోలను మార్కులా లేదా గ్రేడింగా ఎలా ముద్రించాలన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తర్జన భర్జన పడుతోంది. గతంలో ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ విద్యార్థులకు అందించే మెమోలను ఎలా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తేల్చుకోలేకపోతోంది. మార్కుల మెమోలను ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తెగ చర్చలు పెడుతోంది. దీనిపై సూచనలు, సలహాలు స్వీకరించేందుకు హెచ్ఎంలు, నిపుణులతో సమావేశం జరిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేశారు. గతంలో మార్కుల విధానం అమలైనప్పుడు విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, పాస్ అని మెమోలపై ముద్రించేవారు. అలాగే మార్కులతోనే 10th మెమోలను ముద్రించాల్సి ఉంటుంది. అయితే ఈ పాత విధానాన్ని కొనసాగించాలా లేదా ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు ముద్రించాలా అన్న దిశగా చర్చలు సాగించారు. వీటిపై ఓ నిర్ణయానికి వచ్చిన అధికారులు వాటిపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ప్రభుత్వం ఆమోదిస్తే తదనుగుణంగా 10th మెమోలను ముద్రించడం జరుగుతోంది. గతంలో ఇంటర్నల్ విధానంలో ఇచ్చే 20 మార్కులను ఎత్తివేసి 100 మార్కులకు ఫైనల్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఫలితాలను గ్రేడ్ రూపంలో ఇవ్వగా ఇకపై 600కు ఎన్ని మార్కులు వచ్చాయో విడుదల చేస్తారు. దీంతో పాత పద్ధతిలోనే మళ్లీ 10th ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండనుంది. ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ 100 మార్కుల మోడల్ పేపర్లను మాత్రం రిలీజ్ చేయలేదు. దీంతో ఏ సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని మార్కులకు ప్రశ్నలు ఉంటాయన్న అవగాహన విద్యార్థులకు లేకుండా పోయింది. సాధారణంగా ఇలాంటి కీలక మార్పులు అకాడమిక్ ప్రారంభంలో వెల్లడించాలి, కానీ మధ్యలో మార్చడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఉన్న ఇంటర్నల్ మార్కుల విధానంతో ఆయా పాఠశాలల్లో నచ్చిన విధంగా మార్కులు వేసుకుంటున్నారని అభిప్రాయపడుతోంది.